ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. కవిత బెయిల్ పిటిషన్లపై దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈడీ, సిబిఐ కేసుల్లో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తోంది. జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. 4.5 నెలలుగా తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, సిబిఐ, ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు సుప్రీంకోర్టులో కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 63గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లు లిస్ట్ అయి ఉన్నాయి. జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించబోతోంది. దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కవిత బెయిల్ కోరుతున్నారు, దీనిపై మీ సమాధానం ఏంటి అని చెప్పి ముందుగా దర్యాప్తు సంస్థల వివరణ కోరిన తర్వాత తదుపరి ఈ పిటిషన్లపైన విచారణ సుప్రీంకోర్టులో జరగడం జరుగుతోంది. సో ఈ రోజు దర్యాప్తు సంస్థలకి సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్లపై నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 4.5 నెలలుగా కవిత తిహార్ జైల్లో ఉంటూ వస్తున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ కేసులో మార్చి 15న, అలాగే సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో బెయిల్ నిరాకరించడం, అలాగే ఆమెకు ఊరట లభించకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇటీవల సుప్రీంకోర్టులో ఈడీ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ రావడం జరిగింది. అలాగే సిబిఐ, ఈడీ రెండు కేసుల్లో కూడా మనీష్ సిసోడియాకి 17 నెలల తర్వాత, ముఖ్యంగా ఈ కేసులో నిందితులను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరు, బెయిల్ అనేది వారి హక్కు. సో ఖచ్చితంగా వారికి ఉన్న అవకాశాన్ని ఖచ్చితంగా వారికి కల్పించాల్సి ఉంటుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనీష్ సిసోడియాకి ఏ ధర్మాసనం అయితే బెయిల్ ఇవ్వడం జరిగిందో, బీఆర్ గవాయ్ అలాగే విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం, సో అదే ధర్మాసనం ముందు కవిత బెయిల్ పిటిషన్లు కూడా ఈ రోజు విచారణకు రాబోతున్నాయి. సో ఇటు కవిత కుటుంబ సభ్యులు కానీ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ వస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 4.5 నెలలుగా ట్రయల్ కోర్టులో ప్రధానంగా తన కుమారుల పరీక్షల కోసం, అలాగే హెల్త్ గ్రౌండ్స్ పైన మధ్యంతర బెయిల్, అలాగే రెగ్యులర్ బెయిల్ పైన ట్రయల్ కోర్టు, హైకోర్టులో న్యాయ పోరాటం చేశారు. కానీ ఎక్కడ కూడా కవితకు బెయిల్ దక్కలేదు. కవిత ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్, ఆవిడ ముఖ్యంగా సాక్షుల్ని, ఆధారాలని ప్రభావితం చేయగలదు. కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా ఈ లిక్కర్ కేసులో ఉన్నారు. ఆధారాలని ధ్వంసం చేశారు, అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయగల వ్యక్తి. ఆవిడకి బెయిల్ ఇవ్వొద్దని చెప్పి ట్రయల్ కోర్టు, హైకోర్టులో సిబిఐ వాదనలు వినిపించడం జరిగింది. సో ఆ వాదనని పరిగణలోకి తీసుకుంటూనే జూలై 1వ తేదీన హైకోర్టు, ముఖ్యంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కవితకు బెయిల్ నిరాకరించడం జరిగింది. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసులో తన పాత్ర లేదు, చట్టవిరుద్ధంగా తను అరెస్ట్ చేశారన్న అంశాలతో పాటుగా ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టులో వినిపించిన వాదనల్ని కవిత తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నితీష్ రాణా అలాగే విక్రమ్ చౌదరులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో ఎవరు కవిత తరపున అప్పీల్ అవుతారనేది కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే గతంలో అభిషేక్ మను సింఘ్వి ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆ తర్వాత విక్రమ్ చౌదరి అలాగే నితీష్ రాణాలే ట్రయల్ కోర్టు, హైకోర్టులో వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. ఇటీవల మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో సో అభిషేక్ మను సింఘ్వి కవిత తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే 4.5 నెలల తర్వాత కవితకి సుప్రీంకోర్టులో ఊరట దక్కే విధంగా ఏమైనా ఆర్డర్ వస్తుందా అని చెప్పి ఇటు కవిత కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే దర్యాప్తు సంస్థలు ఏం చెప్తాయి? ఇప్పటికే కవిత పైన ఈడీ అలాగే సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాయి. ఆ ఛార్జ్ షీట్ల పైన ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం సిబిఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన ఆగస్టు 21వ తేదీన విచారణ జరగబోతోంది. ఆ ఛార్జ్ షీట్ లో నెంబరింగ్ సరిగా లేదు, ముఖ్యంగా తప్పుగా ఛార్జ్ షీట్ ఉంది అన్న అంశాలకు సంబంధించి ఇటు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని ట్రయల్ కోర్టులో దాఖలు చేసినా దాన్ని ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసేందుకే ఇటు ట్రయల్ కోర్టులో కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని కవిత తరపు న్యాయవాదులు ఉపసంహరించుకోవడం జరిగింది. ఇటీవల కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఢిల్లీ వచ్చి సుప్రీంకోర్టులో కవిత కేసుకు సంబంధించి న్యాయ పోరాటానికి సంబంధించి న్యాయవాదులతో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వరుసగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారికి కూడా బెయిల్ రావడంతో సో ఖచ్చితంగా తనకు
కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ కూడా వ్యక్తపరచడం జరిగింది. సో చూడాలి ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తోంది, సిబిఐ అలాగే ఈడీ దర్యాప్తు సంస్థలకి ఎటువంటి నోటీసులు ఇచ్చే సందర్భంగా ముఖ్యంగా నోటీసులు ఇస్తారా, లేక ఈ రోజే పూర్తి స్థాయిలో ఈ కేసు పిటిషన్ విచారణకు సంబంధించి ఎటువంటి వాదనలు జరగబోతున్నాయని చూడాలి. అయితే కోర్టు నెంబర్ 3లో ఐటమ్ 63గా ఉంది కాబట్టి కేసు విచారణ మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు రీచ్ అవుతుందా కేసు నెంబర్ అనేది కూడా ఇటు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 63 ముందు చాలా కేసులు ఉంటాయి కాబట్టి సో ఈ రోజే విచారణకు వస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఒకవేళ విచారణకు వస్తే కనుక దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇచ్చి కవిత బెయిల్ పిటిషన్లపై మీ వివరణ ఏంటని చెప్పి కోరే అవకాశం ఉంటుంది. అయితే గతంలో దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో 2 కోర్టుల్లో కూడా ఇటు కవితకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నాయి, లిక్కర్ కేసులో ఇటు లిక్కర్ పాలసీలో ముఖ్యంగా లాభాలు పొందేందుకు పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గాను అందుకు గాను తమకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేర్పులు చేసినందుకు గాను 100 కోట్ల ముడుపుల్ని సౌత్ గ్రూప్ ద్వారా ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ద్వారా స్వీకరించి విజయనాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారు అని చెప్పి కూడా ఇటు ఆరోపణలు దర్యాప్తు సంస్థలు బోపిరపరుస్తుంది. సో వీటికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా లేవు, ఎటువంటి మనీ ట్రయల్ ముఖ్యంగా ఎటువంటి డబ్బు ఎక్కడ నగదు కూడా దొరకలేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ మనీ లాండరింగ్ హవాలా ద్వారా ఇదంతా కూడా గోవాకి నగదును బదిలీ చేసి అక్కడ గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందన్న అంశానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొన్ని ఆధారాలను కోర్టుల ముందు ఉంచడం జరిగింది. సో ఆ కోణంలోనే కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పురోగతిలో ఉంది, ఇంకా చాలా మంది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి ఇటు వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టులో హైకోర్టులో కవిత బెయిల్ ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా కవిత బెయిల్ ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకిస్తాయా, అసలు ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో వారం 10 రోజుల్లో కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో అయితే ఒక పురోగతి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.